చంద్రబాబుకు సింగపూర్ బలహీనత ఎందుకు? స్విస్ ఛాలెంజ్ విషయంలో హైకోర్టులో విచారణ ఎదుర్కొంటూ ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా చట్టాన్ని తనకు అనుకూలంగా మార్చేసుకునేందుకు చేస్తూ ఉన్న ప్రయత్నాలు ఎంతవరకు సబబు? కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేయడానికి కూడా కొందరు వెనకాడరన్నది ఒక నానుడి. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి అలాగే ఉందా అన్న అనుమానం కలుగుతుంది. ఏపీ రాజధాని స్టార్టప్ ఏరియాలో వెంచర్ అభివృద్ధికి సంబంధించి స్విచ్ ఛాలెంజ్పై హైకోర్టులో ఎదురు దెబ్బతిన్న ప్రభుత్వం దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సింది పోయి అసలు చట్టాన్నే తనకు అనుకూలంగా, అంటే తను అనుకున్న సింగపూర్ సంస్థలకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది ప్రభుత్వం తన పట్టు నెరవేర్చుకోవడానికి ఎంతైనా తెగిస్తుందన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. మీడియాలో వచ్చిన కథనం ప్రకారం గతంలో ఆసక్తి గల సంస్థలు అన్న పదం చట్టంలో ఉంటే దాన్ని అర్హత కలిగిన సంస్థలుగా మార్చుతున్నారట. అంటే తాము అనుకున్న సింగపూర్ సంస్థలే అర్హత కలిగినగా భావించి చట్టంలో ఈ మార్పు చేస్తున్నారన్న విమర్శ వస్తోంది. విదేశాల్లో కాంట్రాక్ట్ చేసిన అనుభవం అని మరో పదం చేర్చడం ద్వారా భారతదేశంలో ఎంత గొప్పగా కాంట్రాక్టులు చేసినా వారికి అవకాశం లేకుండా చేయడమే అన్న అభిప్రాయం ఏర్పడుతుంది. స్విచ్ ఛాలెంజ్లో సింగపూర్ సంస్థలు ఆదాయ వివరాలను రహస్యంగా ఉంచడం ద్వారా ఆ పద్ధతికి తూట్లు పొడిచినా అదే ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళుతోంది. హైకోర్టు డివిజన్ బెంచ్లో ఈ కేసు విచారణ జరుగుతున్నందున ఈలోగానే చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందట. రాజకీయాల్లో పట్టుదలలు కొంతవరకే ఉంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరమైతే తేడా వస్తుందనుకుంటే కొంత వెనక్కి తగ్గే స్వభావం ఉన్న మనిషి. కానీ సింగపూర్ సంస్థల విషయంలో ఆయనకు ఏదో బలహీనత ఉందనుకోవాలి. లేకుంటే సింగపూర్ మాస్టర్ ప్లాన్ తన్ను చూసి ఉచితంగా ఇచ్చారని అసత్యాలు చెప్పడం కానీ, ఆ తర్వాత వారికి 12 కోట్లు వేయించేయడం కానీ, తదుపరి సింగపూర్ మంత్రులతో సంస్థలతో చర్చలు జరిపి స్విచ్ ఛాలెంజ్ పేరుతో వారి నుంచి ప్రతిపాదన తీసుకుని వారికి కాంట్రాక్ట్ కట్టబెట్టాలని ఆలోచిస్తున్న తీరు కానీ ఆశ్చర్యమే కలిగిస్తుంది. చంద్రబాబు ఈ విషయంలో ఏదో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారా అన్న అనుమానం కలుగుతుంది. తన ప్రతిష్టను, ఏపీ ప్రభుత్వ పరపతిని పణంగా పెట్టి మరీ సింగపూర్ పాటను చంద్రబాబు ఆలపిస్తున్నారు. దీని పరిణామాల ప్రభావం తెలియడానికి మరి కొంతకాలం పట్టవచ్చు. మేధా పట్కర్ వంటి వారు రాజధాని గ్రామాల్లో పర్యటించి అక్కడ జరుగుతున్న తతంగాలను చూసి ఆశ్చర్యం చెందారు. చంద్రబాబు ఇక్కడి భూములను సింగపూర్ కంపెనీలకు అప్పనంగా అప్పగించడానికి వ్యూహం అమలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సింగపూర్లోని 2 కంపెనీలతో ముందుగానే మాట్లాడుకుని ఆర్థిక లావాదేవీలు కుదుర్చుకున్నారని కూడా ఆమె ఆరోపించారు. చంద్రబాబుపై మేధా పట్కర్కు వ్యతిరేకత ఉండవలసిన అవసరం లేదు. ఆమె కూడా స్విచ్ ఛాలెంజ్ పేరిట భారీ దోపిడీ జరుగుతోందని అంటున్నారు. ఎవరు ఏమన్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టకపోవచ్చు. అయితే ఆయనే టీడీపీ శిక్షణా తరగతుల్లో ఒక మాట అన్నారు. అధికారంలో ఉన్న పార్టీ పట్ల ప్రజలు అప్పటికప్పుడు వ్యతిరేకత చూపరని, ఎన్నికల్లో తమ అసంతృప్తి బహిర్గతం చేస్తారని అన్నారు. అది నిజమే. ఆ విషయం తెలిసినా మరి చంద్రబాబు ఇలా ఎందుకు సింగపూర్ సంస్థల పట్ల అమిత అనురాగం చూపుతున్నారో ఆయనకే తెలియాలి.